ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. He shall cover thee with his feathers, and under his wings shall thou trust. నీకు ఏ కష్టము, నష్టము, బాధ, శ్రమ కలగకుండా ఆయన రెక్కల చాటున నిన్ను భద్రపరిచి నీకు ఆశ్రయము కలుగచేయువాడు ఆయనే తన సజీవకరమైన ఆరోగ్యకరమైన రెక్కల చాటున నిన్ను భద్రపరచువాడు. కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే రెక్కల చాటున దాచుకొని వాటిని కాచుకుంటూ కాపాడుకుంటుందో, అదే విధముగా పరమ తండ్రి అయిన దేవుడు తన పిల్లలను అనుక్షణము తన రెక్కల నీడన దాచుకొనుచున్నాడు. తల్లి కోడి పిల్లలు మేత మేస్తూ ఉన్నప్పుడు, పిల్లలు తన తల్లిని విడిచి దూరంగా వెళ్తున్నప్పుడు కోడి తన పిల్లలను గమనిస్తూ ఉంటుంది. అపాయం సంభవిస్తుంది అన్న సమయానికి రెక్కలు చాచుకొని ఆ పిల్లల దగ్గరకు వెళ్ళి వాటిని తన రెక్కల క్రింద దాచుకొని కాపాడుకుంటుంది. అప్పుడు ఆ పిల్లలు తల్లికి లోబడి రెక్కల చాటున ఉంటే అవి భద్రంగా సజీవంగా ఉంటాయి. అంతేగాని గ్రద్ద ఎప్పుడు ఆ పిల్లలు ఒంటరిగా తల్లి నుండి వేరే దొరుకుతాయా, అప్పుడు ఎత్తుకుపోదామా అని చూసే సమయంలో ఆ పిల్లలు తల్లి నుండి దూరమై రెక్కల చాటున ఉండకుండా వాటి ఇష్టానికి తల్లి నుండి దూరం అవుతాయో ఆ గ్రద్ద కాళ్ళల్లో చిక్కుబడిపోతాయి, దానికి ఆహారం అయిపోతాయి. తల్లి మాట విని తల్లికి లోబడి ఉంటే సజీవంగా ఆరోగ్యంగా తల్లితో కలిసి జీవిస్తాయి. మనము అయినా అంతే. దేవుని రెక్కల చాటున నుండి వచ్చేసి ఇష్టానికి జీవిద్దాం అనుకుంటే తప్పకుండా నిన్ను గ్రద్దవలే సాతానుడు తన కబంధ హస్తాలతో నిన్ను ఎత్తుకుపోయి నిన్ను సర్వనాశనం చేస్తాడు. నీవు తండ్రిని విడిచి జీవించకు, తండ్రికి దూరముగా జీవించకు. ఆయన హస్తాలలో నిన్ను భద్రపరచువాడు. ఆయన రెక్కల క్రింద క్షేమము ఉన్నది, ఆయన రెక్కల క్రింద భద్రత ఉన్నది, ఆయన రెక్కల కింద జీవము, ఆరోగ్యము సమస్తమును ఉన్నవి కనుక ఆ సమస్తమును నీకు ఆయన దయచేవాడు. కనుక నీవు దేవుని విడిచిపెట్టి జీవించాలి, దేవునికి దూరంగా జీవించాలి అనే పద్ధతిలో నీవు ఉండకుండా దేవునితో కలిసి జీవించుదువు గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, విని వాక్యానుసారంగా వారి జీవితాలను సరిచేసుకొని జీవించే బ్రతుకును ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభువా, మా ఇష్టానుసారమైన జీవితాన్ని మేము జీవించకుండా మాకు సహాయం చేయండి తండ్రి. మీరు ఎక్కడ చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడండి తండ్రి. మరి ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.